పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశ్వనగరంగా ప్రశాంత విశాఖ. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు అడుగులు. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు. 2023 నాటికి 11.3 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. బీఈఆర్ ద్వారా 24 లక్షల కొత్త ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విజన్ 2047లో భాగంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గ్లోబల్ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నీతి ఆయోగ్ సహకారంతో రూపొందించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం సుమారు $52 మిలియన్ విలువ కలిగిన విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని 2032 నాటికి $135 మిలియన్ అంటే దాదాపు 11.3 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో కేవలం విశాఖ నగరం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలోని కీలక జిల్లాలు తీర ప్రాంత ప్రధాన పాత్ర పోషించనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని టోక్యో, మెల్బోర్న్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన నిలపడమే కాకుండా 2047 నాటికి $800 బిలియన్ భారీ ఆర్థిక శక్తిగా మార్చాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ అద్భుతమైన వృద్ధిని సాధించడానికి 7 ప్రధాన రంగాలకు చోదక శక్తులుగా గుర్తించారు. పారిశ్రామికంగా ఇప్పటికే పటిష్టంగా ఉన్న స్టీల్, ఫార్మా, మెడికల్ డివైజెస్ రంగాలకు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ ప్రాంతాలను మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చనున్నారు. ఐటీ, డిజిటల్ రంగంలో విశాఖను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్గా మార్చడంపై దృష్టి పెట్టారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెలకొల్పడం ద్వారా సాంకేతిక విప్లవానికి నాంది పలుకున్నారు. మరోవైపు 2032 నాటికి విశాఖను దేశంలోని టాప్ 5 పోర్ట్ క్లస్టర్లో ఒకటిగా నిలపడం ద్వారా లాజిస్టిక్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. పర్యాటక రంగంలో విశాఖ తీరాన్ని బేసిటీగా అభివృద్ధి చేస్తూ హై వాల్యూ పర్యాటకాన్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రాంతాల వారీగా అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను నాలెడ్జ్ సర్వీస్ హబ్బులుగా తీర్చిదిద్దారు. మధురవాడ, కపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ డేటా సెంటర్లు, స్టార్టప్ల కోసం ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేశారు. ఐఐఎం విశాఖపట్నం సమీపంలో 150 ఎకరాల్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ హబ్ను అభివృద్ధి చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏరోసిటీగా మార్చి అక్కడ విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు నెలకొల్పారు. వైద్య రంగంలో కూడా విశాఖ ముందడుగు వేయబోతుంది. విమానాశ్రయం వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో 15కు పైగా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలతో కూడిన ఇంటర్నేషనల్ కేర్ హబ్ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పారిశ్రామికంగా అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ ప్రాంతాలు ప్రధాన ఇంజన్లుగా పనిచేస్తాయి. నక్కపల్లిలో 2200 ఎకరాల్లో భారీ స్టీల్ ప్లాంట్లు, బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనుండగా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను అభివృద్ధి చేస్తారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ తూర్పుగోదావరి, కోనసీమ, మాన్యం ప్రాంతాల్లో టెక్నాలజీ సాయంతో ఆర్గానిక్ సాగును ప్రోత్సహిస్తారు. కాకినాడలో ఆక్వా పార్క్, విజయనగరం, అనకాపల్లిలో మల్టీ ప్రొడక్ట్ ఫ్రూట్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసి రైతుల ఆదాయాన్ని పెంచుతారు. దీనికి తోడుగా రాయపూర్, విశాఖపట్నం వంటి 9 కొత్త రోడ్డు ప్రాజెక్టులు, 7 కొత్త రైల్వే లైన్ల ద్వారా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తారు. ఈ భారీ మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా రాబోయే ఏడేళ్లలో సుమారు 24 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ముఖ్యంగా మహిళా కార్మికుల సంఖ్యను పెంచేందుకు 5 లక్షల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కోసం ప్రత్యేక హాస్టళ్లు, రవాణా వసతులు ఏర్పాటు చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ 2032 నాటికి ఈ ప్రాంత విద్యుత్ అవసరాల్లో 50% పునరుత్పాదక ఇంధనం నుంచి పొందేలా, రవాణా రంగంలో 4000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేలా ప్రణాళికలున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అథారిటీ పనిచేస్తుంది. దీని ద్వారా విశాఖ నగరం రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశానికి తలమానికంగా మారబోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.